కృష్ణా జిల్లా గుడ్లవెల్లలోని ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. కళాశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల వరకు హాడ్రమ కొనసాగింది. వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థులు యత్నించారు. విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ను ప్రశ్నించారు. అతడి ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాట్లో విజయ్కు మరో విద్యార్థిని సహకరిస్తుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదిక విద్యార్థులు పోస్టులు పెట్టారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళా భక్తులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12,000 చీరలు అందజేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను సర్దారు. ఈ కార్యక్రమం 2 రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరుగుతుంది. వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం ఉదయం పాదగయ క్షేత్రంలో అధిక సంఖ్యలో పోటెత్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు 2,000 మందికి టోకెన్లు ఇవ్వగలిగారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 విడతలుగా 6,000 మందితో వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తామని ఈవో దుర్గభవాని తెలిపారు. ఐపీఓకు సన్నద్ధమవుతున్న ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు చెందిన ఫ్యామిలీ ఆఫీస్ స్వల్ప వాటాలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగులు ప్రారంభ దశ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ లావాదేవీని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా 10,414 కోట్ల సమీకరించే ప్రతిపాదనకు స్విగ్గీ షేర్ హోల్డర్లు ఏప్రిల్లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఐపీఓలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సెల్ క్రింద షేర్లను విక్రయించనున్నారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకల్లాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇది సామాజిక బాధ్యత అని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అన్ని జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అరబ్ దేశాలే కోనోకార్పస్ మొక్కలను వద్దనుకున్నాయి. పచ్చదనం కోసం ఆ జాతి మొక్కలను అక్కడ విరివిరిగా పెంచారు. అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకుని ఈ మొక్కను వద్దనుకుని నిషేధించాయి. దీనివల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయి. భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతో పాటు చుట్టుప్రక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయని తెలిపారు. రజనీకాంత్ తో కలిసి తెరణ పంచుకున్నారు అగ్ర కథానాయకుడు నాగార్జున. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీ చిత్రంతోనే ఈ కలయిక సందర్శనవుతాయి. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా గురువారం విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. నాగిందులో సైమన్ అనే పాత్రలో సందర్శనున్నారు. సినిమాలోకి ఆయన ఎక్స్ ద్వారా స్వాగతిస్తూ లుక్ ని విడుదల చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అందులో నాగార్జున స్టైలిష్ గా కనిపిస్తున్నారు. రజనీకాంత్ తో కలిసి తెరను పంచుకునేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని, ఖైదు నుంచి లోకేష్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ఎక్స్ ద్వారా తెలిపారు నాగార్జున. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్, షాహిర్, మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ 171వ సినిమా ఇది. 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వైకాపాకు మరో 2 ఎమ్మెల్సీలు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ పదవుల నుంచి వైదొలగనున్నారని సమాచారం. దీంతో పాటు వైకాపాకు కూడా వారు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. గురువారం వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదం మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న విషయం తెలిసిందే. మరో 6 వైకాపా ఎంపీలు కూడా తమ పదవులతో పాటు ఆ పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ 8 మందిలో 4 తెదేపా వైపు, మరో 4 భాజపా వైపు చూస్తున్నారని అంటున్నారు. తొలి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు తెదేపా, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన వారు భాజపా వైపు వెళ్ళవచ్చని అంటున్నారు. దీనిపై 1-2 రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానిక పాదగయ క్షేత్రంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ప్రారంభమయ్యాయి. పూజలో పాల్గొనే ఆడపడుచులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు, పూజా సామాగ్రిని ఉచితంగా సమకూర్చారు.
పూజలో పాల్గొన్న మహిళలకు చీర పూజ సామాగ్రిని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ అందజేశారు. అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారిని భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో కూటమి సర్కార్ బండారం బట్టబయలైంది. లిక్కర్ సిండికేట్లకి మద్యం షాపుల కేటాయింపునకు చంద్రబాబు ముందే నిర్ణయించినట్లు తేటతెల్లమైంది. ప్రైవేట్ వ్యక్తులకే షాపులంటూ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రైవేట్ షాపులే వస్తాయి, ప్రైవేట్ వాళ్ళకే ఇస్తామంటూ మద్యం షాపుల సిబ్బందితో కొల్లు రవీంద్ర చెప్పారు. నిర్ణయం తీసేసుకొని సబ్ కమిటీ ఏర్పాటు అంటూ చంద్రబాబు ప్రభుత్వం డ్రామాకు తెరతీస్తూ 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్, గొట్టిపాటి రవితో కమిటీ ఏర్పాటైంది. ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేలా ఉపసంఘం నివేదిక ఇవ్వనుంది. మళ్ళీ పాత పద్ధతులు ఇష్టారీతిని అమ్ముకునేందుకు చంద్రబాబు సర్కార్ రెడ్ కార్పెట్ వేసింది. టీడీపీ నేతలకు లిక్కర్ సిండికేట్లకు షాపులు ఇచ్చేందుకు స్కెచ్ రెడీ వేసింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో ఆడతారా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్న వేళ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత సీజన్ లో బ్యాటింగ్ చూసాక ఐపీఎల్ 2025 లో ధోని ఆడాలని నేను కోరుకుంటున్నా. టీంను లీడ్ చేసేందుకు కూడా గైక్వాడ్ మరో ఏడాది ధోని సహాయం చేస్తే బాగుంటుంది. అతనికి కెప్టెన్సీ మెలకువలు నేర్పించాలి. ఆర్సీబీతో ఓటమి తర్వాత రుతురాజ్ అద్భుతంగా పనిచేశారని మీడియాతో చెప్పారు.